ప్రభుత్వ పాఠశాలలో బాలికల వ్యక్తిగత రక్షణకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇప్పించాలని శాసన మండలిలో కోరిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ వెల్లడించారు. కాకినాడ శ్రీనగర్ నగరపాలక సంస్థ బాలికల పాఠశాలలో జిల్లా టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్ట్ టెస్టులు సర్టిఫికెట్లు, ఇటీవల జరిగిన నేషనల్స్ లో మెడల్స్ సాధించిన క్రీడాకారుల సర్టిఫికెట్ల బహుకరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జిల్లా టైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి అర్జున్ రావు అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను జిల్లా టైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి అర్జునరావు, సభ్యులు పుష్పగుచ్చాలు అందించి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం బ్లాక్ బెల్ట్ టెస్ట్ పాస్ అయిన క్రీడాకారులకు సౌత్ కొరియాలో గల టైక్వాండో ఇంటర్నేషనల్ కౌన్సిల్ నుండి వచ్చిన బ్లాక్ బెల్ట్ ఫస్ట్ 10, సెకండ్ 10 సర్టిఫికెట్లను ముఖ్య అతిథి ఎమ్మెల్యే కరి పద్మశ్రీ క్రీడాకారులకు అందజేశారు. అదేవిధంగా ఇటీవల రాయ్బరేలీలో జరిగిన నేషనల్స్లో మెడల్స్ సాధించిన క్రీడాకారులు హర్షవర్ధన్, వంశీ, వెంకన్నదోర, హరికిరణ్, గంగా భవానీ, హరిద్వార్ నేషనల్స్లో మెడలిస్టులైన అఖిల్, మల్లికలకు మెడల్ సర్టిఫికెట్లు కరి పద్మశ్రీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ మహిళలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం ద్వారా ఆపద సమయంలో వారిని వారు రక్షించుకునే అవకాశం ఉంటుందని, ప్రతి బాలికలు తప్పకుండా మార్షల్ ఆర్ట్స్ను సాధన చేయాలన్నారు. అనంతరం ఎలాంటి లాభాపేక్ష లేకుండా చిన్నారులకు ఉచితంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇస్తున్న అర్జునరావును ఎమ్మెల్సీ దంపతులు సాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ సత్యనారాయణ, తులసి, కేవి సత్యనారాయణ, పి త్రిమూర్తులు, అరుణ, దుర్గా, జిల్లా నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. చాలా రకాల ఆర్ట్లు ఉంటాయి. అవన్నీ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినవి కాదు, ఇండివిజువల్గా పెట్టుకుంటే స్పోర్ట్స్ ఇది. అలాగే మన ఎంసెట్ నీటిలో ఉండే రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలో ఉండే మన తైకాండో మాది మాత్రమే ఉంటుంది. ఇక తైకాండో పేరు చెప్పి అనాథరైజ్డ్ రకరకాల ఏ ఉన్నాయి. అలాగా మళ్ళీ 400 నా దగ్గర 450 మంది బ్లాక్ బెల్ట్ కోచెస్ ఉన్నారు. స్టేట్ వైడ్, డిస్టిక్ వైడ్ అనమాట. మొత్తం ఈస్ట్ గోదావరి అంటే మనం ఇక్కడికి మన కోనసీమ ఏరియా నుంచి, రాజమండ్రి ఏరియా నుంచి, మన ఎంతో లాంగ్ నుంచి అందరూ వచ్చారు. మన కాకినాడ పిల్లలే కాదు. అంటే ఎవ్రీ ఇయర్ 2 times బ్లాక్ బెల్ట్ ఎగ్జామ్ జరుగుతుంది. డిసెంబర్లోని, జూన్లోని. ఆ సందర్భంగా అదేవిధంగా బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్లు వచ్చినాయి. బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్లు ఎవరి చేత ఇప్పించాలి. మన నేషనల్ మెడల్స్ రెగ్యులర్గా నా దగ్గర ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ నేషనల్ మెడల్స్ పిల్లలు ఉంటారమ్మా. అలాగే 11 సార్లు కంటిన్యూగా 11 సార్లు మన ఈస్ట్ గోదావరి ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ 11 సంవత్సరాల నుంచి మనమే. ఒకటి నెక్స్ట్ ఇలా రకరకాల స్పోర్ట్స్ ఉన్నాయి. మనతో పాటు సొసైటీకి ఉపయోగపడే స్పోర్ట్ ఇది. సో మీరు అందరూ ఏంటంటే మంచిగా అన్ని బెల్ట్స్ బ్లాక్ బెల్ట్ వరకు కంప్లీట్ చేసుకొని మీ స్కూల్సే కాదు, మీ కాలేజ్, యూనివర్సిటీస్, అలాగే రాష్ట్రానికి, దేశానికి కూడా మంచి ఉపయోగపడే ఇనిషియేటివ్ ఒకటి తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టి ఇంత మంచి కోచెస్ ద్వారా మీరు నేర్చుకొని మంచి ఉన్నతమైన స్థాయికి చేరాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు కొంతమందికి మెడల్స్ రావచ్చు, రాకపోవచ్చు. రాబోయే రోజుల్లో చాలా నేషనల్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళి కూడా, అలాగే భారతదేశాన్ని కూడా మీరు అందరూ కూడా రిప్రజెంట్ చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సో అందరూ కూడా మంచి ఎనర్జెటిక్గా ఉండి దీన్ని ఎక్కడ కూడా డిస్కంటిన్యూ చేయడానికి వీలేదు. పిల్లలందరూ గుర్తుపెట్టుకోండి, డిస్కంటిన్యూ అన్నది నో ప్లేస్. దానికి కంప్లీట్గా అన్నీ చేసుకొని మీరు మంచిగా చదువుకోవాలి. ఓకే, రిమెంబర్, పెద్ద అయిన తర్వాత ఏం సాధించారు అంటేనే ఒక సర్వీస్ చేసే ఒక ఎడ్యుకేషన్ మేము తీసుకున్నాము, అలాగే ఒక మంచి క్యారెక్టర్ బిల్డింగ్ చేసుకున్నాము, అలాగే తల్లిదండ్రులకి, రాష్ట్రానికి, దేశానికి ఒక మంచి పేరు తీసుకొచ్చాము అన్నది చాలా ఇంపార్టెంట్. సో మీరు మంచి మార్గం ఎంచుకొని స్టడీస్, ఎడ్యుకేషన్, జాబ్తో పాటు సర్వీస్లో కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే అర్జున్ గారికి మేము చాలా బెస్ట్ విషెస్ చెప్తున్నాం. ఎందుకంటే ఎక్సైజ్ దాంట్లో జాబ్ చేస్తూ కూడా ఈ ఇంట్లో పార్టిసిపేట్ చేసి తన వంతు సొసైటీకి బాధ్యతగా సర్వీస్ ఇస్తున్నందుకు సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. అలాగే అందరినీ కూడా మీరు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మీకోసం వస్తున్నారు. ఇంకా మార్నింగ్ ఏంటంటే దే ఆర్ టేకింగ్ లైఫ్లో కొంచెం, అంటే మార్నింగ్ ఒక టైం తీసుకొని మీకోసం వస్తున్నారు అంటే యూ షుడ్ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. అలాగే మీరందరూ కూడా మీ యొక్క బాధ్యతని నిర్వర్తిస్తారని చెప్పేసి, అలాగే ఈ స్కూల్ ప్రెమైసెస్లో ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషం తెలియజేస్తాను. దిస్ ఇస్ శ్రీనగర్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ ఇక్కడ. సో మీరందరూ స్కూల్ ఏదైనప్పటికీ సరే మీకంటూ ఒక స్కూల్ ఉంది. అదేంటి, ఒక బ్రెయిన్లో మంచి స్కూల్. సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి,
గ్యాడ్జెట్స్ వైపు దయచేసి ఎవరు కూడా వెళ్ళదు. ఎందుకంటే మనం వాటి మీద డిపెండ్ అవ్వబట్టి మనమైనా తయారు చేసాం, కంప్యూటర్ని తయారు చేసింది మనమే, క్యాలిక్యులేటర్ని తయారు చేసింది మనమే, దాని మీద డిపెండ్ అవ్వదు. వెన్ యూ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ దెమ్ మనం ఏమీ కూడా తయారు చేయలేము.